సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరొక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యమును వినడానికి ఎంతమంది ఆకర్షించబడుచున్నారో ప్రతి ఒక్కరిని బలపరిచి పరిశుద్ధాత్మ యొక్క సహాయం వారికి అందించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుకా గారు, ప్రభుకుమార్, జ్యోతి, కీర్తి, ప్రజిత్, విజయవాడ. శ్రీమతి మిరియాల రేణుకా గారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క 3వ కుమార్తె ఉన్నారు. మరి అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘములో సుమారు 60 సంవత్సరాలు పనిచేసి 1919 నందు ప్రభునందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వారి కుటుంబము, సంఘము కొరకు మరి ముఖ్యంగా ప్రత్యేకంగా మిరియాల రేణుకా గారి యొక్క ఆరోగ్యము, ఆర్థిక అభివృద్ధి, అలాగే ధన సమృద్ధి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, కుటుంబాల్ని ప్రత్యేకించి ఆశీర్వదించడం. ఈ దినమున మన అంశము జ్ఞానము కలిగి ఉండుడి, బీ వైస్. 13వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. గత వారం మనము 12వ భాగాన్ని ధ్యానించాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం నుంచి 23 వచనాల వరకు ఉన్న ఈ భాగంలో ఈ వేవ్డ్ దిస్ పార్ట్ ఆఫ్ గుడ్ ఆఫ్ బట్స్, క్రైస్తవ స్వాతంత్ర్యాన్ని గూర్చి పౌలు దాని వలన కలుగు లాభములను గూర్చి ఈ భాగంలో ప్రకటిస్తూ ఉన్నాడు. చదువుకుందాం. బైబిల్ ఉన్న వారు మీ బైబిల్ తీయండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుకుందాం. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు, మీరు నా ఎడల ఈలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసినలా నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి
ధర్మశాస్త్రము లేనివాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనొకటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. మరి ఈ భాగంలో క్రైస్తవునిగా తనకున్న స్వాతంత్రాన్ని ఏ విధంగా సువార్త కొరకు ఉపయోగిస్తున్నాడో చెప్పబడుతుంది. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. అంటే నేను సువార్తను మీకు ప్రకటించాను. ఆ సువార్త వలన వచ్చు జీతాన్ని లేదా ప్రతిఫలాన్ని పొందడానికి నేను యోగ్యుడనై ఉన్నప్పటికీ నేను ఆ స్వాతంత్ర్యాన్ని నేను వినియోగించుకోలేదు. ఎందుకంటే ఎఫెసు సంఘముతో అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో ఎఫెసీలతో మాట్లాడుతూ అంటున్నాడు, 3 సంవత్సరములు ఓ ఎఫెసీలారా రాత్రింబగళ్ళు కన్నీరు కార్చుచు ఉపవాసం ఉంటూ నేను మీకు ఉచితముగా సువార్తను ప్రకటించాను. మీలో ఎవనినైనను ఆస్తినైనను ఎవని ఎద్దునైనను ఎవని యొక్క ఆస్తినైనను మరి నేను ఆశించలేదు. మీకు దివారాత్రులు నా చేతులతో కష్టపడి పనిచేసి జీతము తెచ్చుకొని మీకు నేను ఉచితముగా సువార్తను ప్రకటించాను అని ఎఫెసీలతో మాట్లాడుతున్నాడు. పౌలు ఎఫెసీలతోనూ కొరింథీలతోనూ రోమీలతోనూ గలతీలతోనూ తెస్సలోనికైలతోనూ కొలసీలతోనూ ఇదే మాట్లాడుతున్నాడు. ఏ పట్టణానికి వెళ్ళినా పౌలు చూపించిన మాదిరి ఏమిటంటే డేరాలు కుట్టి దాని వలన కష్టార్జితమును సంపాదించుకొని రాత్రి వేళల్లో విశ్రాంతి దినాల్లో సమాజ మందిరాల్లోనికి వెళ్ళి వీధుల్లోనికి వెళ్ళి సువార్తను వారికి ప్రకటించాడు అని చరిత్ర చెప్తుంది. అపోస్తులుల కార్యములు పెంతెకోస్తు పండుగ దినమున ప్రారంభమైనటువంటి సంఘ చరిత్ర పౌలు కన్వర్షన్కు ముందు, పౌలు కన్వర్షన్కు తర్వాత అని మనం చూసుకుంటే పేతురు యోహానులు అపోస్తులు మొదలగు వారు సువార్తను ప్రకటించినప్పుడు పెంతెకోస్తు దినమున 3,000 మంది ప్రభువును అంగీకరించి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. 120 మంది మీదకి మేడగదిలో వారు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. వారందరూ అన్య భాషలు మాట్లాడారు. ఆ తర్వాత పేతురు ప్రసంగించినప్పుడు అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో 4,000 మంది పురుషులు ఒక దినముననే క్రీస్తును అంగీకరించారని మనం చూస్తాం. కానీ చరిత్రను మనము పరిశీలన చేస్తే AD 70వ సంవత్సరము వచ్చేసరికి యేసు పునరుత్థానుడైన తర్వాత ఆయన 30వ ఏట పునరుత్థానుడు అయితే AD 70 వచ్చేసరికి పౌలు సువార్త ద్వారా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా
ఖండాలకు సువార్త పంపించబడింది. సుమారుగా 10 లక్షల మంది నుండి 70 లక్షల మంది విశ్వాసులు అయ్యారని చరిత్రలో చెప్పబడుతుంది. వేల సంఘములు స్థాపించబడ్డాయి. ఇదంతా ఎవరి కృషి అంటే అపోస్తలుడైన పౌలు మొదటి మిషనరీ ప్రయాణం, రెండవ మిషనరీ ప్రయాణం, మూడవ మిషనరీ ప్రయాణం, ఇలా చేసి ఖండాంతరాలు దాటి సముద్ర ప్రయాణాలు చేసి ఓడ ప్రయాణాలు చేసి లక్షల మందికి సువార్తను అందించడమే కాక లక్షల మందిని క్రీస్తులోనికి నడిపించిన ఘనత పౌలుకే దక్కుతుంది. కనుక ఆయన జీతం తీసుకోగలడు, కానీ నేను తీసుకోను అంటున్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరపవలని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుటకై కంటే నాకు మరణమే మేలు. ఎవడైనా నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుంటే వాడికి మరణమే మేలు, నాకు మరణమే మేలు అంటున్నాడు. నన్ను విమర్శించవద్దు అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు ముద్రలు ఇదివరకే నా శరీరమును ధరించుకున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునండి. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఐ ఆమ్ క్రూసిఫైడ్ విత్ జీసస్, నో లాంగర్ ఐ ఆమ్ బట్ క్రైస్ట్. ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటున్నాడు. నేను సువార్తను ప్రకటించుచునను నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. అలాగని సువార్త ప్రకటించాలనే బాధ్యత కూడా నాకేం లేదు. ఆయన నాకు అప్పగించాడు అంతే. అయినప్పటికీ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఆ సువార్త కొరకు అనేక దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, ఉమ్మివేయబడ్డాడు, ఈడవబడ్డాడు, జుట్టు పెరికివేయబడ్డాడు. కానీ అదే నాకు జీతము అంటున్నాడు. ఎందుకు అంత భారముగా పౌలు సువార్తను ప్రకటించవలసి వచ్చింది అంటే అతనికి ఒక బహుమానము ఉన్నదని పౌలు ఎదురు చూస్తూ వచ్చాడు. అట్లయితే నాకు జీతమేమి? నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఇష్టపడి చేసినా నాకు జీతం ఉంది, ఇష్టపడకపోయినా ఈ బాధ్యత నాకు అప్పగించబడింది. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నాకు అప్పగించబడింది. అందుకనే రోమా 1:1 అంటాడు, క్రీస్తు దాసుడను అన్నాడు. దాసుడు అంటే డులోస్ అని గ్రీకులో చెప్పబడింది. బానిసలను రోమా ప్రభుత్వంలో యూరప్లో అమ్మేవాళ్ళు. యజమానికి అతడు హక్కుదారుడు, అతడు చెప్పిన పని చేయాలి. చాలామంది పారిపోతూ ఉండేవాళ్ళు. ఒనేసీమును గూర్చి పౌలు అదే ఆ ఉత్తరం రాయాల్సి వచ్చింది. పనివాడు పారిపోతున్నాడు, రన్వే స్లేవ్. కొంతమంది పారిపోతూ ఉండేవాళ్ళు. ఇక్కడ నేను ఇష్టపడి
ఈ కొలువులో చేరాను అని పౌలు అంటున్నాడు. నేను క్రీస్తు దాసుడను, ఐ ఆమ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అని గర్వకారణముగా చెప్పుకుంటున్నాడు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా అది నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికేమి గ్రీసు దేశస్థునికేమి అది రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. ఐ డు నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్. సువార్తను గూర్చి ప్రకటించడానికి నేను సిగ్గుపడను అని పౌలు అతిశయపడుతున్నాడు. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. ఈ సువార్తను సువార్తకంగా చేస్తున్నారు కొంతమంది. ఓ పాస్టర్ గారు ఒక ఊళ్ళో సేవ చేస్తున్నాడు. సేవ చేస్తుంటే ఎంతకాలం చూసినా సేవ జరగట్లా, ఆత్మల రక్షణ పొందట్లా, గుడికి ఎవరు రావట్లా, ఎంత డ్రమ్ము కొట్టినా. ఇక ఆ పాస్టర్ గారు ఆ గుడికి తాళం వేసేసి వేరే ఊరు వెళ్ళిపోయాడట. ఈ పాస్టర్ గారిని చూడడానికి ఒకరోజు కొంతమంది వ్యక్తులు వచ్చారట. పాస్టర్ గారు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చి ఆ ఇంటికి తాళం వేసి ఉందంట. వచ్చేసరికి అప్పుడు ఆ రోడ్డున కొంతమంది పోతూ ఉంటే ఆ ఊరి వాళ్ళని అడిగారంట, అయ్యా ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉండాలి, లేరా, ఇంటికి తాళం వేసి ఉంది అంటే వాళ్ళు అన్నారంట, ఇక్కడ వ్యాపారం బాగలేదని వేరే ఊరు వెళ్ళాడు అన్నారంట. అంటే వాళ్ళ దృష్టిలో సేవ అనేది ఒక వ్యాపారం అనుకుంటున్నారు. కొంతమందికి అలాగే ఉంది. ఇక్కడ వ్యాపారం బాగలేదని వేరే ఊరు వెళ్ళాడు అంటే అక్కడ వ్యాపారం చేస్తాడా? సువార్తకం అయిపోయింది సువార్త. కానీ పౌలు దాని గురించి అతిశయపడుతున్నాడు. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. సువార్త విషయంలో నేను అధికారం ఉన్నప్పటికీ నేను ఆ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. ఉచితంగానే సువార్తను ప్రకటించాను. అంత మాత్రమే కాకుండా నేను సువార్తను ఉచితంగా ప్రకటించాను. తర్వాత నన్ను నేనే అందరికీ దాసునిగా చేసుకున్నాను. యేసు ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణ క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకు వచ్చెను. విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుకున్నటకు వచ్చాడు. పౌలు నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నేను సువార్తను ప్రకటించిన తర్వాత అనేక మందికి నేనే దాసునిగా మారుతున్నాను, దాసునిగా ఉంటున్నాను. అంటే వారికి నేను పరిచారం చేస్తున్నాను. ఈ రోజుల్లో బిషప్ గారు, ఆర్చ్ బిషప్ గారు, డీకన్ గారు వీళ్ళల్లో సేవ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అపోస్తులు సేవలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు అపోస్తులుడే అయినప్పటికీ నేను ఆ అధికారాన్ని ఉపయోగించుకోలే, దాసుడిగా నన్ను నేను చేసుకున్నాను అంటున్నాడు. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ఒక సామెత ఉంది, నీవు రోమా పట్టణానికి వెళ్ళినట్లయితే రోమీలాగా ఉండాలి అన్నాడు.
వెన్ యు ఆర్ ఇన్ ద రోమ్ యు ఆర్ బికమ్ ఏ రోమన్ అన్నాడు. నీవు రోమా పట్టణానికి వెళ్ళినట్లయితే నీవు కూడా రోమీలాగా ఉండాలి. ఇక్కడ పౌలు ఆ సామెతనే పాటించినట్టున్నాడు. యూదులకు నేను యూదునిగా ఉన్నాను. యూదుడు ఎలా అవుతాడు పౌలు? ఇతడు క్రైస్తవుడయ్యాడు, క్రీస్తును అంగీకరించాడు. అంతియోకయలో ఉన్న శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులని పిలువబడిరి. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. కనుక క్రైస్తవులని పిలువబడింది ఎవరు? పౌలు బర్నబాలే. కనుక క్రైస్తవుడైన పౌలు ఇప్పుడు అంటున్నాడు, మళ్ళీ యూదులకు యూదునిగా ఉన్నాను. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడి వల్లే ఉన్నాడు. యూదుడు అంటే ఎవరు? సున్నతి పొందినవాడు, ఆచార సంబంధమైన వ్యక్తి. నేను మళ్ళీ ఆచార సంబంధమైన వాడిని కాకపోయినప్పటికీ ఆచార సంబంధమైన వ్యక్తి వలె నడుచుకుంటున్నాను. వాళ్ళని సంపాదించాలి. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రములకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉన్నాను. యూదులకు యూదునిగా ఉన్నాడు. ధర్మశాస్త్రము లేని వారెవరు? అన్యజనులు. యూదులు, అన్యులు రెండు వర్గాలు ఉన్నాయి బైబిల్లో. యూదులు అంటే 10 ఆజ్ఞలు గలవారు, సున్నతి అనే ఆచారం గలవారు, బలులు అర్పణలు కలిగిన వారు, ఆరాధన నిష్ణాతు నియమాలు కలిగిన వారు అని యూదులకు చెప్పబడింది. కానీ యూదులు కాని వారు ఎవరైతే ఉన్నారో వారు అన్యజనుల కింద లెక్కించబడ్డారు. వారికి ధర్మశాస్త్రం లేదు, ఇవ్వబడలేదు. ప్రపంచంలో ధర్మశాస్త్రము ఒక యూదులకు మాత్రమే లేదా ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది. కనుక ధర్మశాస్త్రము లేనివారు అని అనగా అన్యజనులను సంపాదించుకున్నటకు నేను అన్యుని వలె ఉంటిని. చూసారా? బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. పౌలు యొక్క మెయిన్ గోల్ ఏమిటంటే ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలి. మరి ఆ తాపత్రయం ఉన్నది కనుకనే మరి కొన్ని లక్షల మందిని క్రీస్తులోనికి నడిపించగలిగాడు. కొన్ని పట్టణాలకు సువార్తను, కొన్ని ఖండాలకు సువార్తను ప్రకటించగలిగాడు. కొన్ని వేల సంఘములను స్థాపించగలిగాడు. కనుక సమర్థుని జీవిత యాత్ర, అతడు గొప్ప సమర్థుడు అని మనం చూస్తున్నాం. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనొకటికై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. సువార్తలో పాలివాడను కావాలి. సువార్తలో పాలివాడు అంటే, సువార్త అంటే ఏమిటి? సువార్త అనగా 15వ అధ్యాయంలో చెప్తాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయెను, సమాధి చేయబడెను, తిరిగి లేపబడెను. అదే సువార్త. ఈ సువార్తలో పాలివారు అనగా క్రీస్తు యొక్క మరణములో, క్రీస్తు యొక్క సమాధిలో, క్రీస్తు పునరుత్థానములో ఎవరైతే పాలివారు కావలసి ఉందో దాని కొరకే నేను సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు. 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల్లో, he did all this with care and diligence in view of
అన్ఫెయిలింగ్ క్రౌన్. కనుక అతడు అక్షయ కిరీటము బహుమానము పొందుటకు శ్రద్ధ కలిగి ఉన్నాడు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. రేస్, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ రేస్ అన్నాడు ఒక ఆయన. క్రైస్తవ జీవితము ఒక పరుగు పందెము. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమోని నా శరీరమును నలుగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. కనుక ఈ శరీరమును ఎంతగా అణిచితే, ఎంతగా దీన్ని అణుచుకుంటే అంత మేలు అంటున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. కనుక ఈ బహుమానం పొందడానికి నేను లోబడుతున్నాను, నలగొట్టుకుంటున్నాను, నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను. దేని కొరకు అంటే, వన్ డే ఐ హ్యావ్ గెయిన్ ఏ క్రౌన్ ఆఫ్ అన్కరప్టబుల్. అక్షయ కిరీటమును పొందడానికి నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. I have towards to the goal. I have finished my race. నా పరుగును కాపాడుకున్నాను. I kept my faith. విశ్వాసమును కాపాడుకున్నాను. I have finished my race. నా పరుగును కడముట్టించాను. ఇక మీదట నీతి కిరీటము నాకు ఇవ్వబడింది. 2 తిమోతి 4:7 చెప్తున్నాడు పౌలు. తన ఆశయము, గురి, గమ్యము ఏమిటంటే ఉచితముగా సువార్తను ఇతరులకు ప్రకటించి అనేక ఆత్మలను క్రీస్తునందుకు నడిపించడమే అతని ధ్యేయము. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇంకా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా నేడే ఆయనను అంగీకరించి నీవు ఆయన ఇచ్చు బహుమానం కొరకు ఎదురు చూడాలని మనవి చేస్తున్నాం. నిత్య రాజ్యములో ప్రవేశము కొరకు నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడుటకు. ఈ లోకము శాశ్వతము కాదు, దీని తర్వాత వేరొక లోకము, శాశ్వతమైన లోకమున్నది. దాని కొరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని మీకు మనవి చేస్తున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన. అతి పరిశుద్ధుడైనటువంటి పరలోక తండ్రి, ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాన్ని దీవించి ముద్రించి వేల మందిని రక్షణలోకి నడిపించమని, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ఎత్తిపట్టి ఆశీర్వదించమని, వారి అవసరాలు తీర్చమని ఈ మానవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియుని పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకు ఎంతవరకు లేఖనములను ఆలకించి హృదయాల్లో చేర్చుకున్న ప్రార్థనా టీవీ శ్రోతలకు, వారి కుటుంబాలకు, స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబాలకు ఆయన సన్నిధి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.
అందరికీ వందనాలు.